నమస్తే. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా. వర్క్స్ చట్ట సవరణ 2025 దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మతపరమైన ఆస్తుల పరిరక్షణ పేరుతో చేసిన ఈ సవరణలన్నీ ఇప్పుడు రాజ్యాంగబద్ధతపైనే సందేహాలు రేపుతున్నాయి. అయితే తాజాగా ఈ చట్టంలో కొన్ని కీలకమైన సెక్షన్ల మీద సుప్రీంకోర్టు మధ్యంతరంగా స్టే విధించింది. పలు రాష్ట్రాల నుంచి దాఖలైన పిటిషన్స్లో సవరణలు మౌలిక హక్కులకు విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఇక ప్రస్తుతం సుప్రీంకోర్టు ఉత్తర్వులతో వర్క్స్ కొత్త చట్టానికి బ్రేక్ పడిందా అనే చర్చ ఒకటి మొదలైంది. ఈ వర్క్స్ బోర్డ్ చట్ట సవరణ మీద సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం మనం గమనించాం. చట్టంలో ఒక కీలక ప్రొవిజన్ మీద స్టే విధించింది చూసాం. నిజానికి వర్క్స్ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడే అనేక ఆందోళనలు, నిరసనలు జరిగాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అత్యున్నత న్యాయస్థానంలో అనేక పిటిషన్స్ కూడా దాఖలయ్యాయి. చట్టంలో చేసిన సవరణలు హక్కులకు విరుద్ధంగా ఉన్నాయి అని, అంతేకాకుండా ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్నాయి అని పిటిషనర్లు ఆరోపించడం జరిగింది. ఈ చట్టం అమలు మీద స్టే విధించాలని కోరడం జరిగింది. వీటిని విచారించిన చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన ధర్మాసనం కొన్ని అంశాల మీద స్టే విధించడం జరిగింది. వర్క్స్ చట్టం పూర్తిగా చెల్లుబాటు అవుతుందని, కానీ కొన్ని వివాదాస్పద సెక్షన్ల మీద మాత్రమే స్టే విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అదేంటి అంటే సెక్షన్ 3R, 2C, 3C ఇలాంటి వాటి వివాదాస్పద నిబంధనల మీద రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నియమాలు రూపొందించే వరకు అమల్లో ఉండవు అని తెలిపింది. ఈ సెక్షన్ 3R నిజానికి ఈ సెక్షన్ కింద ఆస్తిని వర్క్ఫ్ దానం చేయాలి అంటే కనీసం 5 ఏళ్లు ఇస్లాంను ఆచరించాలి అన్న నిబంధన ఉంది. కానీ కోర్టు ఇప్పుడు ఈ నిబంధన మీదే స్టే విధించింది. దీన్ని అమలు చేసేందుకు సరైన నియమాలు లేకపోతే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది అనే విషయాన్ని తెలియజేసింది. నెక్స్ట్ సెక్షన్ 2C అధికార నివేదిక ఇచ్చే వరకు ఆస్తిని వర్క్స్ ఆస్తిగా పరిగణించవద్దు అనే నిబంధన ఉంది. దీని మీద కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆస్తి హక్కుల మీద అధికారి తీర్పు ఇవ్వలేరు కాబట్టి స్టే విధిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఆ తర్వాతది సెక్షన్ 3C రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసే అధికారం కలెక్టర్కి ఇచ్చారు. కోర్టు దీని మీద కూడా స్టే విధించింది. ఈ విచారణ సమయంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. అవేంటి అంటే 1923 నుంచి వర్క్ఫ్ చట్టాల చరిత్రను పరిశీలించామని, మొత్తం చట్టాన్ని నిలిపేసేందుకు తగిన ఆధారాలు లేవని సిజేఐ బిఆర్ గవాయ్ తెలిపారు. అంతేకాదు మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏంటది అంటే వర్క్ఫ్ బోర్డులో ముస్లిం కాకుండా ఇతర సభ్యులను కూడా చేర్చే నిబంధన మీద కోర్టు రద్దు చేయడం, స్టే విధించడం జరగలేదు. కానీ సాధ్యమైనంత వరకు వర్క్ఫ్ బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యులు ముస్లింలే ఉండాలి అని సూచించింది. అంతేకాకుండా సెంట్రల్ వర్క్స్ కౌన్సిల్లో నాన్ ముస్లింల సంఖ్య 4 కంటే ఎక్కువ ఉండకూడదని, 4కి మించకూడదని, రాష్ట్ర వర్క్స్ బోర్డులో 3 వరకు మాత్రమే పరిమితం కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వర్క్స్ బోర్డుకి సంబంధించి అనేక రకంగా స్టేలు విధిస్తూ పోయింది. అది ఏ స్టేలు, దాని గురించి వివరణ ఇప్పటి వరకు మనం చూసాం. మరి వర్క్స్ బోర్డుకి సంబంధించి ముగింపు ఉంటుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్.